ఇప్పుడు మా డాడీ ఒక్కరే వస్తారు. అలాంటిది సార్ మా డాడీతో పాటు మా మావిని అండ్ మా అత్తగారు అబ్బాయిని కూడా తీసుకొచ్చారు బెంగళూరుకి. ఆయన అంత మాటలు వస్తూ ఉంటారన్నమాట చిన్న పని మీద. ఈసారి సరదాగా వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అయితే వీళ్ళు రావడం చూసారు, నాకు ఏదో సార్ అట్టుకొచ్చినట్టు అట్టుకొస్తున్నారు. అవేంటో కాదనమాట, ఫ్రాన్స్ తీసుకొచ్చారు. ఇవి రావడమే వాళ్ళు వచ్చేసరికి మిడ్-నైట్ 1 అయ్యింది. ఇంకా ఆ టైంలో కూడా మా డాడీ చూడండి అప్పుడే అవి రొయ్యలన్నీ తీసేసి బాగా వాష్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిషి వ్లాగ్స్. వాళ్ళ ఊరి నుంచి నాకు ఏం తెచ్చారో చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఆయిల్ అనమాట, తల నూనె. తలకు పడ్డపైన మా అమ్మ 2 లీటర్లు పంపింది నాకు. అండ్ ఇవి స్నాక్స్. ఇది వచ్చి మా నిషి కోసం ఇచ్చింది, వేడివేడిగా చేయించి వచ్చారనమాట. జాంకాయలు, బెల్లం, అచ్చి బెల్లం. నేను మ్యాక్స్ విక్టరీదే అచ్చి బెల్లం వాడతాను, నాకు ఎప్పుడూ యానం నుంచే తీసుకొస్తారు. ఇది కుందు బెల్లం అనమాట, అది అచ్చి బెల్లం ఛాయ్లోకి, ఇది ఇంట్లోకి కుందు బెల్లం. ఇది పటికి బెల్లం మనిషికి. ఇవి బజ్జీ మిరగాయలు, మీకు ఎవరికైనా కాళ్ళు చెప్పండి, హోమ్ మేడ్కి రెడీగా ఉన్నాను. ఎండి చేపలు, ఎండి రొయ్యలు, ఎండి మెత్తలు అనమాట. ఇవి ఎండి మెత్తల్లో ఎండి రొయ్యలు మా యానం సార్ బాగా ఫేమస్. ఇది వేపిన పెసరపప్పు అనమాట. ఇదేమో పచ్చి పెసరపప్పు. ఇది మా మావయ్య వాళ్ళు ఇచ్చారంట పచ్చిది, అది వేపేసి పంపింది. అండ్ మా నిషి కోసం డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఇవేనండి. ఇంకా అవే కాకుండా రొయ్యలు కూడా తీసుకొచ్చారండి, అది చూపించి వెళ్ళాక మర్చిపోయాను. రొయ్యలు మా యానం రొయ్య అనమాట, ఫ్రెష్ రొయ్యలు. బెంగళూరులో కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఆల్మోస్ట్ నాకు నాన్ వెజ్ ఆంధ్ర నుంచే మా డాడీ వస్తూ ఉన్నప్పుడు అంతా తెస్తారు, లేకపోతే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. చేపలు కానీ రొయ్యలు కానీ ఇదే మెయిన్ అక్కడి నుంచి తెచ్చుకొని స్టోర్ పెట్టుకుంటాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.